నిజంగా చాలా బాధగా ఉంది. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఈ మందిరాన్ని చూస్తా ఉంటే కంట్లో నుంచి నీళ్లు ఆగట్లేదు. ఒకప్పుడు సుమారు 1000 ఏళ్ల క్రితం అంగరంగ వైభవంగా వర్ధిల్లిన ఈ చర్చికాదేవి ఆలయం 7 అంతస్తులతో ఉండేది. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఈ మందిరం కంప్లీట్‌గా భూస్థాపితమైపోయింది. నేలమట్టమైపోయింది. మిత్రులారా, ఒకప్పుడు ఈ మందిరం సెంట్రల్ భారత్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెంపుల్స్లో ఒకటి. ఈ మందిరం మీద చాలామంది ఇస్లామిక్ ఇన్వైడర్స్ దండయాత్రలు అయితే చేశారు. మొట్టమొదటిసారిగా ఇల్తుత్మిష్, అలావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కఫూర్ అండ్ చివరిగా ఔరంగజేబ్. లాస్ట్కి ఔరంగజేబ్ ఏం చేశాడంటే ఈ మందిరాన్ని కంప్లీట్గా కూల్ చేసి మట్టితో కప్పేసి ఈ మందిరం పైన అయితే మసీద్ అయితే కట్టాడు అమిగోస్. మొత్తం మందిరాన్ని కంప్లీట్గా పగలగొట్టేసి అందులో ఉండే శిల్పాలని, విగ్రహాలని మొత్తం ఈ భూమిలోనే పూడ్చేశాడు, మట్టితో కప్పేశాడు. కానీ ప్రకృతి ఊరుకుంటుందా? 1950స్లో ఒక పెద్ద వరద అయితే వస్తుంది. ఆ వరద వచ్చి కంప్లీట్గా ఈ మట్టిని మొత్తం తుడిచేస్తుంది. తుడిచేసే లోపలికి నెమ్మదిగా ఇక్కడ ఉండే శిల్పాలు, విగ్రహాలు, స్తంభాలు, మూర్తులు అన్నీ బయటికి వస్తాయి అమిగోస్.